బ్రేకింగ్ న్యూస్. కర్నూలులో దారుణ హత్యకు గురైన సంజన్న కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన సంజన్నను రామాంజనేయులు అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమకు న్యాయం చేయాలంటూ సంజన్న కుటుంబ సభ్యులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు సంజన్న కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు నగర శివారులో కారు వదిలి పారిపోయినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్నూలులో దారుణ హత్యకు గురైన సంజన్న కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన సంజన్నను రామాంజనేయులు అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమకు న్యాయం చేయాలంటూ సంజన్న కుటుంబ సభ్యులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు సంజన్న కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. హత్య అనంతరం నిందితులు నగర శివారులో కారు వదిలి పారిపోయినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, సంజన్నకు రామాంజనేయులకు ఉన్న విరోధం ఏంటి, కారణం ఏంటి, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, పోలీసులు ఈ కేసులో ఎంతవరకు ముందుకు సాగారు? కర్నూలు జిల్లా షరీఫ్ నగర్లో మరోసారి దారుణమైనటువంటి ఈ హత్య జరిగింది. అయితే దుండగులు ఎవరైతే ఈ రామాంజనేయులు అనేటటువంటి షరీఫ్ నగర్లో రౌడీ షీటర్గా ఉన్నారని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. అయితే గతంలో ఇతని మీద పలు రకాల కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఈ దుండగులు హత్యకు పాల్పడినారో వారి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం ఇప్పటికే 4 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే సంజన్న ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చే క్రమంలో భజన కార్యక్రమం అనంతరమే దుండగులు ఒక్కసారిగా అటాక్ చేశారు. అటాక్ చేసిన తరుణంలో కళ్ళకు కారం పొడితో పాటు వేట కొడవళ్లతో విచక్షణారహితంగా అతన్ని అక్కడికక్కడే హత్య చేయడం జరిగింది. అనంతరం అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది అడ్డుకున్నప్పటికీ అక్కడి నుండి పరారైనట్లుగా తెలుస్తూ ఉంది. ఆ వెహికల్ ఏదైతే ఉందో వెహికల్లో పారిపోతుండగా ఆ వెహికల్ కొంత మరాయించడంతో కర్నూలు నుండి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి పక్కనే వదిలి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. పోలీసులు ఆ వెహికల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ తమ కుమారుడు ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నారు, అతని ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేసి పోలీసులు పూర్తి స్థాయిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 2 డిఎస్పీ స్థాయి అధికారుల సమక్షంలోనే 4 బృందాలుగా వారు ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో అందులో ప్రధానంగా దాదాపుగా 20 మంది ఉన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. వారి యొక్క అచుకు కోసం అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలోనే జయరాం తండ్రి గతంలో అతను సిపిఎం పార్టీలో కార్పొరేటర్గా కూడా పనిచేశారు. తర్వాత కాలానుక్రమంలో వైసీపీలో పార్టీలో మారడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీలో ఉంటూ కీలకంగా వ్యవహరించారను నిన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా పరామర్శించడానికి వచ్చే సమయంలో కూడా కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో నాతో ఎవరైతే సంజన హత్యకు అతను గావింపబడ్డారో అతను కూడా నాతో మాట్లాడడం జరిగింది. నిత్యం ప్రజల కోసం ఉండే వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి ఇలాంటి హత్య చేయడం చాలా బాధాకరం అంటూ ప్రభుత్వం కూడా వీరి కుటుంబానికి అండగా ఉంటుందంటూ కూడా అనేక రకాలుగా హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఏదైతే పోస్టుమార్టం అనంతరమే కర్నూలు కలెక్టరేట్ ఎదుట మెయిన్ గేట్ల ముందు శవాన్ని అక్కడే ఆందోళన కార్యక్రమం కలెక్టరేట్ ముందు ఉంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దళిత సంఘాలు కావచ్చు, తమ కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆందోళన చేపడుతూ ఉన్నారో వారికి వచ్చి అక్కడ ఉండే ఏవో స్థాయి అధికారి వచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఇలాంటి ఏవైతే షరీఫ్ నగర్ కావచ్చు, శ్రీరామ్ నగర్, ఎన్టీఆర్ బిల్డింగ్స్లో నిత్యం ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో పోలీసు పికెట్ నిర్వహించడం వల్ల ఇలాంటివి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసు అధికారులు ఎక్కడైతే ఇప్పటికే షరీఫ్ నగర్ అనే ప్రాంతం నిత్యం హాట్స్పాట్గా ఉంటుంది, ఇలాంటి ప్రాంతాల్లో వందల మంది రౌడీ షీటర్లు
ఉంటారు. నిత్యం ఏదో ఒక గొడవ జరగడము, ప్రతిసారి ఏదో కేసుల్లో వెళ్ళడం, మరి బయటికి రావడం, బెయిల్లో వచ్చిన తర్వాత ఇలా మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. పోలీసులు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పికెట్ నిర్వహించాలి. ప్రజలు 6 లక్షల జనాభా ఉండే కర్నూలు నగరంలో ఇలాంటి హత్య జరగడంతో ఒక్కసారిగా పబ్లిక్ భయపడినటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళాలంటే ఈ రౌడీ సీటర్ల ముఖాల నుండి భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. బిక్కుబుక్కుమంటూ భయపడాల్సిన పరిస్థితుల్లో పోలీసులు కొంత ముందస్తుగా పికెట్ నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పించాలంటూ కూడా ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శ్రీరామ్.